भारतीय जनता पार्टी राज्य शाखा अध्यक्ष बंडी संजय ने कहा कि अंबेडकर द्वारा रचित संविधान को बदलने की ताकत किसी में नहीं है। आज अंबेडकर की 131वीं जयंती के मौके पर बंडी संजय ने पार्टी कार्यालय में अंबेडकर के चित्र पर फूल माला पहनाकर अपनी भावभीनी श्रद्धांजलि अर्पित की। बंडी संजय ने कहा कि जो लोग संविधान को पुनः रचेंगे कहे हैं, उन लोगों के लिए चरम गीत गाना चाहिए। उन्होंने याद दिलाते हुए आरोप लगाया कि 125 फीट ऊंची अंबेडकर प्रतिमा को आज तक पूर्ण नहीं किया गया है। उन्होंने कहा कि दलित मुख्यमंत्री दलित बंधु डबल बेडरूम आवास करते हुए मुख्यमंत्री केसीआर दलितों के साथ धोखा दे रहे हैं। बाबा साहब अंबेडकर రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తి అయితే ఈ దేశ రాజ్యాంగం గురించి ప్రపంచమే గుర్తిస్తూ గమనిస్తూ అలా గర్వంగా ఫీల్ అవుతుంటే ఇలా బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తా అని చెప్పి రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి అహంకారంతో ఒక నియంతలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మూర్ఖత్వం వ్యాఖ్యలు చేస్తారో ఒకసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది। భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో నీ ఆటలు కొనసాగనివ్వదు। బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలి తప్ప నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। అందుకే ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక గొప్ప దినమైనటువంటి ఈ రోజు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను భారతీయ జనతా పార్టీ ప్రారంభించబోతున్నది। ఈ టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నాం కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఎట్టి బస్సులో ముందు। राज्य विधानसभा प्रांगण में डॉक्टर अंबेडकर जयंती समारोह भव्य रूप से मनाया गया। इस समारोह में स्पीकर पोचारम श्रीनिवास रेड्डी, विधानसभा के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी तथा एमएलसी कविता ने उपस्थित हुए। इस अवसर पर अंबेडकर की प्रतिमा पर पुष्पमाला डालकर श्रद्धांजलि अर्पित की गई। इस कार्यक्रम को संबोधित करते हुए कहा कि अंबेडकर की उम्मीदों के अनुरूप हासिल किया गया तेलंगाना राज्य विकास के पथ पर तेजी से आगे बढ़ रहा है। स्पीकर पोचारम श्रीनिवास ने कहा कि हम संविधान के दायरे में रहकर काम कर रहे हैं। सिकंदराबाद संसदीय क्षेत्र के नेता वेंकट नारायण ने कहा कि समाज के प्रत्येक जाति के लोगों को अपने अधिकार हासिल करने जैसे ढंग से संविधान की रचना किए डॉक्टर बी.आर. अंबेडकर का अपमान करना समस्त दलित जाति का अपमान करना होगा। आज डॉक्टर बी.आर. अंबेडकर जयंती के संदर्भ में अंबरपेट श्री राम नगर चौरस्ते पर अंबेडकर प्रतिमा पर फूल माला पहनाकर वेंकट नारायण ने भावभीनी श्रद्धांजलि अर्पित की। उन्होंने कहा कि अंबरपेट क्षेत्र के विधायक कालेरू वेंकटेश तथा पूर्व सांसद वी हनुमंत राव ने फ्लेक्सियों पर अंबेडकर जी का चित्र प्रकाशित किए बिना समस्त दलित जाति का अपमान किया है। उन्होंने उनसे तत्काल दलित समाज से क्षमा मांगने की मांग की। यदि कालेरू तथा वी हनुमंतराव क्षमा नहीं मांगेंगे तो आने वाले समय में बड़े पैमाने पर आंदोलन किया जाएगा। उन्होंने यह भी कहा कि एक और मुख्यमंत्री केसीआर संविधान को भूल रहे हैं तो जनप्रतिनिधि अंबेडकर को ही भूल गए हैं, कहकर उन्होंने अपना आक्रोश व्यक्त किया। భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటేనే ఇలా సీఎం కానీ పీఎం కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే। ఇంకొకటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చాలా అమానుషం। ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రజల జీతగాళ్ళు, ఇలా ప్రజల జీతగాళ్ళే ఇట్లా చేస్తే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇలా ప్రజలందరూ పన్ను ద్వారా మీకు జీతాలు వస్తున్నాయి, ప్రజలందరూ పన్ను కడితే మీకు జీతాలు వస్తున్నాయి। ఇలా ప్రజల జీతగాళ్ళు మీరు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరచడం చాలా అమానుషం, ఇది దారుణం, తప్పు, ఇలాంటి పని చేయదు। మీరు దళిత వ్యతిరేక, ఇలా దళితులకు ఒక్కడే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్। దయచేసి ఇలాంటిది మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరిస్తున్నాం। ముందుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది।
ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్కు నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో శ్రీరామన క్రాస్ రోడ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఫ్లెక్సీలు అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఒక ఫ్లెక్సీలో అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోనే లేకుండా నివాళులు అర్పించినట్టు మ్యాటర్ పెట్టడము, దానిలో భాగంగా ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టడము జరిగింది. మరి బాబాసాహెబ్ని అంత చులకనగా చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంటనే क्रिमिनल केस नमूद कावाले। आम आदमी पार्टी दिल्ली मौलवी नगर क्षेत्र के विधायक व तेलंगाना राज्य के प्रभारी सोमनाथ भारती ने कहा कि अंबेडकर के उम्मीदों को सफल बनाने की दिशा में आम आदमी पार्टी काम कर रही है। आज अंबेडकर जयंती के संदर्भ में उन्होंने हैदराबाद के लिबर्टी क्षेत्र में स्थित आम आदमी पार्टी कार्यालय का दौरा किया। इसी मौके पर सोमनाथ भारती ने पार्टी नेताओं इंदिरा शोभन, सुधाकर रेड्डी, शेरी लिंगमपल्ली क्षेत्र के नेताओं के साथ मिलकर टैंक बंड स्थित अंबेडकर प्रतिमा पर पुष्पमाला पहनाकर अपनी भावभीनी श्रद्धांजलि अर्पित किए। उन्होंने कहा कि नीति एवं ईमानदारी से हम सबको प्रजातंत्र की रक्षा करनी चाहिए। उन्होंने कहा कि तेलंगाना में केजरीवाल के नेतृत्व वाली आम आदमी पार्टी को मौका दिया गया तो दिल्ली की भांति भ्रष्टाचार मुक्त शासन दिया जाएगा। ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అంబేద్కరే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని విధాలుగా ప్రజలకి కావలసినటువంటి ఉచితమైన విద్య, వైద్యము, దానితో పాటు వృద్ధులకి కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి అన్ని విధాలుగా ఇవాళ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఢిల్లీలో చేసింది. మన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో వీటన్నింటికి మనం దూరం అయ్యి అందని ద్రాక్షలాగా ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఏక్ మోకా కేజ్రీవాల్ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము ఇందాక అంబేద్కర్ కాలనీకి వెళ్తే ఆ కాలనీలో కనుక మనం చూసినట్లయితే ఒక్క చిన్న రూమ్, మన కేసీఆర్ బాత్రూమ్ ఏమో బుల్లెట్ ప్రూఫ్తో బాత్రూమ్ కట్టుకుంటే కేసీఆర్ ఇవాళ ఈ ప్రజలు నీ కోసము, నీకు గద్దెనెక్కడం కోసము ఓట్లు వేసినటువంటి ప్రజలకు, బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలకు ఇవాళ నువ్వు ఇచ్చినటువంటిది చిన్న బాత్రూమ్ కన్నా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్క ఇంట్లో 6-10 మంది ఆ ఇంట్లో ఉంటున్నారంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని నడి ఒడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీకి వచ్చి ఒక్కసారి చూడమని అడుగుతున్నా. ఈ ప్రజల దృష్టికి ఏ విధంగా ఉన్నదో ఒక్కటి చూస్తే అర్థమవుతుంది. बाबा साहब अम्बेडकर की जयंती है, बहुत ही महत्वपूर्ण दिन है, चूँकि आज महावीर जयंती भी है, बैसाखी भी है, रमज़ान का पवित्र महीना चल रहा है। आज जैसे पहले कहा गया था, आम आदमी पार्टी ने तेलंगाना में पदयात्रा शुरू किया है इस मिशन से कि केजरीवाल मॉडल ऑफ गवर्नेंस जो दिल्ली में इस्टेब्लिश हुआ, जो पंजाब में इस्टेब्लिश हुआ, उसे तेलंगाना के घर घर पहुंचाएंगे। किस प्रकार से बाबा साहब का सपना जो संविधान में सब कुछ लिखा हुआ है, किस प्रकार से उसे पूरा करने का काम केजरीवाल जी ने दिल्ली में किया, पंजाब में किया। उसी मिशन को लेकर हम यहाँ आए हैं, जहाँ पार्टियाँ धर्म और जाति के नाम पर तोड़ करके लोगों को आपस में लड़ाने का काम कर रही है। भारत रत्न डॉक्टर BR अंबेडकर की 131वीं जयंती के मौके पर छावनी क्षेत्र के कई स्थानों पर श्री गणेश फाउंडेशन के तत्वावधान में अंबेडकर जयंती समारोह आयोजित किए गए। इस अवसर पर अंबेडकर को भावभीनी श्रद्धांजलि अर्पित की गई। श्री गणेश ने संबोधित करते हुए कहा कि अंबेडकर का जीवन सभी के लिए एक प्रेरणा, एक स्फूर्ति है। हम सभी को उनके सपनों को साकार करने के कार्य करना चाहिए। उन्होंने समस्त समाज को अंबेडकर के जीवन से प्रेरणा लेने का आह्वान दिया। अंबरपेट क्षेत्र के TRS क्षेत्र के प्रभारी एडला सुधाकर रेड्डी तथा पूर्व पार्षद पद्मावती DP रेड्डी ने कहा कि निचले कमजोर वर्गों को अपना आरक्षण किस प्रकार हासिल करें, इस बात को संविधान के द्वारा बताने वाले महानेता श्री अंबेडकर जी हैं। आज अंबेडकर की 131वीं जयंती के अवसर पर आयोजित समारोह में श्री रमना चौराहे पर एडला सुधाकर रेड्डी ने यह बात कही। इस अवसर पर उन्होंने अंबेडकर प्रतिमा पर पुष्पमाला अर्पित कर अपनी भावभीनी श्रद्धांजलि अर्पित की।
उन्होंने समाज के प्रत्येक व्यक्ति को अंबेडकर द्वारा दिखाए गए मार्ग पर चलने का संदेश दिया। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. వారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ మనకు ప్రత్యేక తెలంగాణను తీసుకొచ్చింది. రాజ్యాంగంలో ఎన్నో దూరాలోచనతోటి రచించిన ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఇంకా ప్రభుత్వాలు ఇంకా అవి నిజంగా ప్రజా సంక్షేమం కోసం డెమోక్రటికల్లీ రచించిన రాజ్యాంగాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అవలంబిస్తలేవు. ఇప్పటికైనా వారి ఏదైతే రీజనింగ్ తోటి రాజ్యాంగం రచించిందో వారి బాటలో అందరు నడవాలనేసి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ గారి 131వ జయంతి సందర్భంగా మరి అందరికి కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు ఈరోజు మరి రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు మరవలేనివి. అలాగే మీరు చూసుకున్నట్టయితే మరి అట్టడుగున అణగారిన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని సృష్టించడం జరిగింది. మరి వారు వచ్చిన తర్వాతనే వీరందరికీ కూడా గుర్తింపు జరిగి ఈరోజు మంచి అవకాశాలు దొరికాయి. కానీ దీంతో సరిపోదు, ఇంకా కూడా ఎన్నో మార్పులు జరగాల్సి ఉంది, వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సి ఉంది. అలాగే మరి ఈరోజు మన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత బంధు ఇస్తూ మరి వాళ్ళను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. మరి ఒకసారి అందరికీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ साहब గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. रंगारेड्डी जिला टीआरएस पार्टी के उपाध्यक्ष कर्रे कृष्णा ने कहा कि निचले तथा कमजोर तबकों के विकास हेतु निरंतर मेहनत करने वाले व्यक्ति डॉक्टर BR अंबेडकर जी ही थे। आज बड़ंगपेट ग्राम में अंबेडकर की 131वीं जयंती समारोह भव्य रूप से मनाया गया। यहां स्थानीय अंबेडकर प्रतिमा को पुष्पमाला पहनाकर कर्रे कृष्णा ने अपने भावभीनी श्रद्धांजलि अर्पित की। इसके पश्चात बालापुर चौराहे पर स्थित अंबेडकर प्रतिमा तक बाइक रैली का आयोजन किया गया। इस कार्यक्रम में कोत्ता मोहन रेड्डी, गड्ला श्रीनु, वेंकटराम रेड्डी, संतोष कुमार, हनुमंत राव, रघुपति भाग्य राजू, निगम के टीआरएस पार्टी युवा अध्यक्ष चित्रम साई आदि नेता उपस्थित थे। पुलिस हाउसिंग कॉरपोरेशन के चेयरमैन कोलेटी दामोदर ने आह्वान दिया कि अपने धर्म एवं संस्कृति की रक्षा करने की आवश्यकता है। निवेदिता आर्ट्स एसोसिएशन के वार्षिक समारोह के मौके पर रविंद्र भारती में आयोजित एक कार्यक्रम को मुख्य अतिथि के रूप में संबोधित करते हुए कालेटी दामोदर ने यह बात कही। इस मौके पर उन्होंने विभिन्न क्षेत्रों में अपनी सेवाएं प्रदान किए न्यायवादी पीसारी सतीश रेड्डी, सरपंच श्रीनिवास गौड़, किसान रक्षक ट्रस्ट के संस्थापक चेयरमैन के आनम राजू को प्राइड ऑफ तेलंगाना पुरस्कार प्रदान कर उनका भव्य रूप से सम्मान किया गया। कोलेटी दामोदर ने कहा कि इस संस्था के संचालक भारत देश की महान परंपराओं को भावी पीढ़ी को उपलब्ध कराने के लिए जो प्रयास कर रहे हैं यह काफ़ी सराहनीय है। उन्होंने आश्वासन दिया कि ग्राम ग्राम में इस प्रकार के कार्यक्रम आयोजित करने पर वे अपने स्तर पर जो भी संभव हो सके वे अपना सहयोग पूर्ण रूप से प्रदान करेंगे। మీరు చేసే కార్యక్రమం మీ స్వార్థం కొరకు కాదు, మన సంస్కృతి తెలియాలి, ఈ కొత్త జనరేషన్కు తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మా వంతు మేము కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఊరికనే చక్కటి పాటలు పాడుతున్నాం, ఈ పాటలు మర్చిపోయే సందర్భాలు వస్తాయి. మరి ఇటువంటి కల్చర్ను మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మీరు చేసేది ఈ సంఘంకి సొసైటీకి మీరు ఒక లాభం చేస్తున్నారు. మనల్ని మనం మర్చిపోయే రోజులలో మీలాంటి ఆర్గనైజేషన్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతగా ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఈరోజు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. గ్రామీణ వ్యవస్థలో చేసినాము. మాకు వచ్చినటువంటి క్లయింట్ల రూపంలో ఇక ఉచిత న్యాయసేవ రూపంలో కూడా మేము సేవ చేసినాము. ఇప్పటికీ ఇక ఇప్పుడు కాకుండా ఇంకా గత మా లైఫ్ అంతా కూడా ఉచిత న్యాయసేవలకే మేము జీవితాన్ని అంకితం చేస్తామని మా శర్మ సార్ ముంగల ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధంగా మన దామోదర్ సార్ గిట్ట మేము కృతజ్ఞతలు అందరూ ఎలక్టెడ్ చేయడం వలన సర్పంచ్ గెలవడం జరిగింది.
వాళ్ళ కృషితోనే ఇంత దూరం రావడం జరిగింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా మిత్రుడు పవన్ సార్ గారు మాకు ఆప్తుడు, ఆయన త్రూ మీరందరూ పరిచయం. సో అతను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. अंबेडकर जयंती के अवसर पर संगारेड्डी में डीसीसी अध्यक्ष निर्मला जग्गा रेड्डी ने अंबेडकर की प्रतिमा पर फूल माला अर्पित कर अपनी श्रद्धांजलि अर्पित की। उन्होंने कहा कि आज का हमारा जीवन विधान डॉक्टर अंबेडकर की ही देन है। उन्होंने बताया कि आज दलित एवं कमजोर वर्गों के लोगों को सर उठाकर घूमने के लिए अंबेडकर द्वारा रचित भारत का संविधान ही कारण है। उन्होंने कहा कि अंबेडकर कई अपमानों को सहते हुए जीवन में कई कठिनाइयों का सामना करते हुए एक अच्छे शिक्षाविद के रूप में उभर कर सभी को मार्ग दिखाने वाले महान नायक अंबेडकर ही थे। निर्मला जग्गा रेड्डी ने कहा कि महिलाओं को समान अधिकार दिलाने हेतु मेहनत करने वाले व्यक्ति डॉक्टर बाबा साहेब अंबेडकर ही थे। हम उनके आदर्शों पर चलकर देश के विकास के लिए काम करना चाहिए। మరి ఈరోజు మనం ఈ విధంగా కలుసుకొని ఈ విధంగా సంబరాలు చేసుకుంటున్నాం. మన జీవన విధానం కూడా ఈ విధంగా మారింది అంటే దానికి మూల కారకుడైన మన అంబేద్కర్ గారు. అందరికీ తెలుసు, అర్ఘవర్ణాలు ఆ రోజు చేసిన సమాజాన్ని ఏ విధంగా వాళ్ళు చూసిండ్రో మనకు తెలుసు. అంబేద్కర్ చిన్నగా ఉన్నప్పుడే స్కూల్లో చదువుకొని పోతే కూడా దూరంలో కూర్చోవచ్చు. అంబేద్కర్ అనుభవించి ఆయన ఎన్నో అవమానాలు భరించి మరి ఇలాంటి ఆలోచన రావడం, ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమాజాన్ని మార్చాలి, దేశాన్ని మార్చాలి, ఒక మానికంగా తయారు కావాలనే ఉద్దేశంతో ఆయన పట్టుదలతో మరి చదివి మరి ఒక్కొక్క డిగ్రీ చదివితే కూడా ఆయనకి ఎన్నో అవమానాలు వచ్చినా కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కులాగా చదివి మరి భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన ఘనత చరిత్ర ఈ కలియుగం ఉన్నంత వరకు కూడా మన అంబేద్కర్ గురించి చెప్పాల్సిందే. ఆయన చేసిన పెద్ద ఘనకార్యం మనందరూ కూడా ఒక సమాజంలో కలపడం. राज्य के मंत्री एर्राबेल्ली दयाकर राव ने आह्वान दिया कि अंबेडकर के सपनों को साकार कर उनकी आशाओं को हासिल करने के लिए समाज के हर एक व्यक्ति को समर्पित रूप से प्रयास करने की आवश्यकता है। राज्य के हनमकोंडा जिले में आयोजित अंबेडकर की 131वीं जयंती समारोह में भाग लिए मंत्री दयाकर राव ने कहा कि अंबेडकर किसी एक जाति वर्ग विशेष के नहीं बल्कि वे सभी के आदमी, सभी के नेता थे। उन्होंने कहा कि अंबेडकर द्वारा रचित संविधान के कारण ही हम पृथक तेलंगाना राज्य हासिल कर पाए हैं। वाईएसआर तेलंगाना पार्टी की संस्थापक अध्यक्ष वाईएस शर्मिला ने कहा कि यदि वाईएसआरटीपी राज्य की सत्ता पर काबिज होकर सत्ता संभालती है तो राज्य के सभी वन भूमियों को पट्टे जारी किए जाएंगे। महबूबाबाद जिले के इल्लंदु निर्वाचन क्षेत्र के बయ్యారం मंडल के कंबालपल्ली ग्राम में उन्होंने माटा मुच्चटा कार्यक्रम में स्थानीय जनता से बातचीत की। उन्होंने कहा कि वाईएसआर द्वारा दी गई बात की केसीआर सरकार में कोई कीमत नहीं है। उन्होंने आरोप लगाया कि तेलंगाना राज्य में केसीआर लूटमार शासन के सभी द्वार खोल दिए हैं, जिस कारण राज्य में चारों ओर लूट मची हुई है। इस अवसर पर वाईएस शर्मिला ने राज्य सरकार की कई खामियों को गिनकर जनता को सुनाया। यादाद्री में ऑटो रिक्शा चालकों द्वारा कर्मचारी संघ के तत्वावधान में आरंभ किए गए विरोध प्रदर्शन सह अनशन को भारतीय जनता पार्टी राज्य शाखा उपाध्यक्ष बंडरू शोभा रानी ने अपना समर्थन की घोषणा की। आज उन्होंने दीक्षा शिविर को रैली के साथ पहुंचकर ऑटो कर्मचारियों से बातचीत कर उन्हें धैर्य बंधाया। इस अवसर पर बंडरू शोभा रानी ने कहा कि सरकार द्वारा अपनाई जा रही नीतियों की वे भत्सना करती है। उन्होंने कहा कि यहाँ पहाड़ी पर ऑटो द्वारा यात्रियों को पहुँचाने वाले 300 ऑटो चालक और उनके 300 परिवार इसी आय पर आधारित है। मंदिर की ईओ तथा राज्य सरकार द्वारा ऑटो चालकों को बेरोजगार करते हुए लिया गया निर्णय उचित नहीं है। उन्होंने यादाद्री पर्वत पर ऑटो चालकों को तुरंत अनुमति देने और उन्हें अपने
रोजगार पर चढ़ने की तत्काल अनुमति देने हेतु ईओ तथा राज्य सरकार से मांग की। इस अवसर पर यादगिरी गुट्टा शहरी अध्यक्ष भुवनगिरी श्याम सुंदर, महासचिव भारतीय जनता युवा मोर्चा शहरी अध्यक्ष नंगनूर बालराजू तथा भारतीय जनता युवा मोर्चा के अन्य कई नेता उपस्थित थे। అందరం యాదగిరిగుట్ట వాసులందరం కూడా ఈ ప్రాంత వాసులందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగితే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎందుకో కానీ మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినందుకు పాపం చుట్టుకుందా లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు. అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఉద్యమం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ మాకు దాపురించిందని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ముఖ్యంగా ఆటో కార్మికులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి జరిగితే ఆటో కార్మికులకు 300 సంపాదించుకుంటోళ్లకు 1000 రూపాయలు సంపాదించుకుంటామని చెప్పేసి అందరూ కూడా ఆశపడ్డారు. ఎందుకంటే భక్తుల రద్దీ పెరుగుతుంది, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా అభివృద్ధి జరిగింది, చూడడం కోసం అనేక మంది వస్తారని చెప్పేసి మా ఆటో కార్మిక అన్నలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కానీ ఎందుకో ఇవాళ ప్రభుత్వము పూర్తిగా కక్ష పట్టినట్టుగా ఒక్క ఆటోను కూడా ఆలయం పైకి వాళ్ళ గుట్ట మీదకి రానివ్వద్దని చెప్పేసి నిర్దాక్ష్యంగా ఇవాళ ఆటో కార్మికుల పట్ల వ్యవహరిస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మేము అంటా ఉన్నాం ఒకటే, భారతీయ జనతా పార్టీగా మీ తరపున నేను అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం చేశాను, ఇంతకుముందు కూడా ఉద్యమం చేశాను. ఆ రోజు కూడా ఈఓ గారిని ఆర్టీఓ గారిని అందరు కూడా కూర్చోబెట్టి ఆటో కార్మికులు మీరు పొట్టగొట్టద్దు, ఆటో కార్మికులు పైకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆమె భిక్షాటన కూడా చేసినటువంటి పరిస్థితి మనం గుర్తు తెచ్చుకోవాలి.